నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ శ్రీ బ్రహ్మణ ఇన్ఫ్రా డెవలపర్స్ సమర్పించు తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. పవర్డ్ బై డెల్టా హాస్పిటల్స్ రాజమండ్రి, Q1 హాస్పిటల్స్ విశాఖపట్నం. కృష్ణ ఈ పేరే ఓ మహామంత్రంగా మన ఆర్షధర్మం పేర్కొంటుంది. గోవింద, గోపాల, కృష్ణ, వాసుదేవ, శ్యామసుందర ఈ 5 పేర్లను మహిమాన్వితమైన పంచనామాలుగా పేర్కొంటారు. అలాంటి పరబ్రహ్మ తత్వ స్వరూపమైన శ్రీకృష్ణ స్వామిని తెలుగునాట ఆరాధ్య దైవంగా సంభావిస్తారు. ఆ పరంపరలో ఎన్నో కృష్ణాలయాలు సాకారమయ్యాయి. ఆ కోవలోనిదే ఆంధ్రప్రదేశ్ ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలోని శ్రీ సంతాన గోపాల జగన్నాథ స్వామి ఆలయం. నేటి తీర్థయాత్రలో ఈ ఆలయ విశేషాలను వీక్షిద్దాం. ద్వారకా తిరుమల రెండవ తిరుపతిగా, చిన్న తిరుపతిగా ప్రసిద్ధి. శ్రీ వెంకటేశ్వరుడు ఈ క్షేత్రంలో 2 స్వరూపాలుగా గోచరమవుతున్నాడు. అలాంటి దివ్యక్షేత్రంలోనే సంతాన గోపాల జగన్నాథ స్వామి సమ్మోహన రూపధారిగా దర్శనమిస్తున్నాడు. సచ్చిదానంద స్వరూపుడు, శాశ్వతుడు, నిత్యుడు, అనంతుడు అయిన విష్ణు స్వరూపమే శ్రీకృష్ణ పరమాత్మ. దాస్య భక్తిని ఏ దివ్య స్వరూపమై ప్రకటించాలో ఆ భగవానుడే శ్రీకృష్ణుడు. అందరి హృదయాలను తనవైపు ఆకర్షించే ఆ పరబ్రహ్మ చైతన్యమే శ్రీకృష్ణుడు. అలాంటి శ్రీకృష్ణస్వామి సంతాన గోపాల జగన్నాథుడిగా ప్రముఖ క్షేత్రమైన ద్వారకా తిరుమలలో వర్ధిల్లుతున్నాడు. శ్రీకృష్ణ స్వరూపాలలో సంతాన గోపాలస్వామికి ఎంతో ప్రత్యేకత ఉంది. శ్రీశం కమలపత్రాక్షం దేవకీ నందనం హరిం సుత సంప్రాప్తయే కృష్ణం నమామి మధుసూదనం అంటూ సంతాన వేణుగోపాలస్వామిని ప్రార్థిస్తారు. ద్వారకా తిరుమల ముఖద్వారంగా భావించే ప్రదేశంలో సంతాన గోపాల జగన్నాథస్వామి సన్నిధి నెలకొని ఉంటుంది. ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వరుడి సమక్షంలో ఉండే ఈ సన్నిధి ఎంతో ప్రత్యేకమైనది. గతంలో ఒడిషాలోని పూరీ క్షేత్రంలోని పూరీ సంస్థానం వారి ఆధ్వర్యంలో ఈ ఆలయం ఉండేది. ప్రస్తుతం ద్వారకా తిరుమల దేవస్థానం ఈ ఆలయ పాలనా బాధ్యతల్ని పర్యవేక్షిస్తోంది.
సువిశాలమైన ప్రాంగణంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండే ఆలయం ఉభయ తెలుగు రాష్ట్రాలలోని అరుదైన శ్రీకృష్ణ సన్నిధానం. సాధారణంగా శ్రీ సంతాన వేణుగోపాలస్వామి ఆలయాలు ఎంతో అరుదుగా ఉంటాయి. అలాగే పూరీ క్షేత్రంలో నెలకొన్న జగన్నాథస్వామి ఆలయాలు సైతం ఎంతో అరుదు. ఆ రెండు స్వరూపాల మేలు కలయికగా ఈ ఆలయం వర్ధిల్లుతోంది. సంగీత కవరో ముదా గోపీ నారీ వదన కమలా స్వాదు మధుపః రమా శంభో బ్రహ్మా మరపతి గణేశార్చిత పదో జగన్నాథ స్వామి నయన పదగామి భవతు మే జగన్నాథ స్వామి నయన పదగామి భవతు మే బలరామ సుభద్ర సహితం నీలాచల నీలమాధవం శ్రీ జగన్నాథం యాదవేంద్ర జగన్నాథ బృంద విహార జగన్నాథ జగదోద్ధార జగన్నాథ కృష్ణావతార జగన్నాథ. వేదాల నుంచి విస్తరించిన కర్మ, యోగ, ఉపాసన తత్వ మార్గాల్ని శ్రీకృష్ణుడు సమన్వయపరచి తన మూర్తిమత్వంతో ఎన్నో విశేషాలను వెల్లడించాడు. అలాంటి కృష్ణుడు పరమ పావనకరమైన జగన్మంగళమూర్తిగా, వ్యత్యస్థ పాదార విందునిగా, అద్భుత అలంకార విశేషాలతో గర్భాలయంలో దర్శనమిస్తాడు. అచ్యుతం కేశవం రామనారాయణం కృష్ణ దామోదరం వాసుదేవం హరిం శ్రీధరం మాధవం గోపికా వల్లభం జానకీనాయకం రామచంద్రం భజే. సకల విష్ణు అవతార సమన్వయ రూపం శ్రీకృష్ణావతారం. దీపకాంతుల వెలుగు జిలుగులతో, పంచలోహ కవచయుక్తంగా, పుష్పాలంకార సొబగులతో, వ్యత్యస్థ పాదారవింద గోవింద మాధవునిగా, వేణుగోపాలకృష్ణస్వామి జగన్మోహనకర సౌందర్యంతో, జగదేక సమ్మోహనత్వంతో భాసిల్లుతాడు. నీలయాకు చేలమౌని పాలితం కృపాకరం నీల నీలమింద్ర నీల నీల కాంతి మోహనం. నీలయాకు చేలమౌని పాలితం కృపాకరం నీల నీలమింద్ర నీల నీల కాంతి మోహనం. బాలనీల చారు కోమలాలకం విలాస గోపాల బాలజార చోర బాలకృష్ణమాశ్రయే. బాలనీల చారు కోమలాలకం విలాస గోపాల బాలజార చోర బాలకృష్ణమాశ్రయే. బాలకృష్ణమాశ్రయే. ఇందుకుంద మందహాసమిందిరాధరాధరం నందగోపనందనం సనందనాది వందితం. ఏ యథామాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం. ఎవరు ఏ విధంగా నన్ను ఆశ్రయిస్తారో వారిని నేను ఆ విధంగా అనుగ్రహిస్తాను అని గీతాచార్యుడి రూపంలో శ్రీకృష్ణ పరమాత్మ బోధించాడు. అలాంటి కృష్ణ పరమాత్మ దర్శనం భక్తులకు ఇహపర సౌఖ్యదాయకం. శ్రీకృష్ణ శరణం మమ అనే మంత్రం, ఓం శ్రీకృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ నమః అనే మంత్రం శ్రీకృష్ణ అనుగ్రహానికి సాధకాలవుతాయి. శ్రీకృష్ణుడు వర్ధిల్లే ప్రతి సన్నిధి పురుషోత్తమ క్షేత్రమే. శ్రీకృష్ణుడు ఆశ్రిత వత్సలుడు. అలాంటి శ్రీకృష్ణ పరమాత్మ జగన్నాథుడిగా ఈ సన్నిధిలో గోచరమవుతున్నాడు. ఓ సందర్భంలో బ్రహ్మరుద్రులు సంతాన గోపాల జగన్నాథ వ్రతాన్ని ఆచరించారు. జగన్మాత సూచన మేరకు ఈ వ్రతాన్ని ఆరంభించారు. తీవ్రతరంగా తపస్సు చేస్తున్న సందర్భంలో వారి పంచప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోవడానికి సంసిద్ధమయ్యాయి. ఆ తరుణంలో బ్రహ్మరుద్రులు తమ ప్రాణాలను ఓ దారువులోకి ప్రవేశపెట్టారని పురాణగాథ. ఆ దారువే జగన్నాథ రూపంగా ఆకృతి దాల్చిందని విశ్వసిస్తారు. అదే సందర్భంలో బ్రహ్మరుద్రుల తపస్సు ఫలితంగా సృష్టిలో భూమిపై శిలలు, పర్వతాలు, వృక్షాలు, మొక్కలు, జంతువులు, మానవులు వంటి జీవావరణం ఏర్పడిందంటారు. సంతాన వేణుగోపాలస్వామి మహిమా విశేషం వల్లనే భూమిపై సస్యవృద్ధి, సంతాన వృద్ధి, జీవకోటి వృద్ధి ఏర్పడిందంటారు. ఇంతటి ప్రత్యేకమైన స్వరూపం సంతాన గోపాలస్వామి అవతారం.
దేవకీసుత గోవింద వాసుదేవ జగత్పతే దేహిమే తనయా కృష్ణ త్వామహం శరణం గతః అనేది సంతాన గోపాలస్వామి స్తుతి. సంతానాన్ని అభిలషించే దంపతులు ఈ స్వామిని నియమపూర్వకంగా ఆరాధించాలి. ఈ క్షేత్రంలో కొలువైన సంతాన గోపాల జగన్నాథుడు ఆశ్రిత వరదుడు. సంతాన ప్రాప్తి కోసం, సంతాన క్షేమం కోసం సంతాన వేణుగోపాల స్వామిని పూజించాలి. శ్రీకృష్ణుడి చిత్రపటం లేదా విగ్రహ సమక్షంలో ప్రతిరోజు కొద్దిగా వెన్నను నైవేద్యంగా సమర్పించి సంతాన గోపాల మంత్రాన్ని 108 సార్లు పఠించాలి. ప్రతి గురువారం ఉపవాస దీక్షను స్వీకరించడం శ్రేయస్కరం. హరివిల్లు గంధాలు వెదజల్లెలో కాన నవ్య తేజ శోభలే వెలిగెను జీవితాన. హరివిల్లు గంధాలు వెదజల్లెలో కాన నవ్య తేజ శోభలే వెలిగెను జీవితాన. కడగండ్లు కడతేర్చుగళమేత్తి పాడిన కరములను మోచి దర్శనం కోరిన జగన్నాథ జగన్నాథ జగన్నాథ. శిల్పాలతో మలిచిన శ్రీ జగన్నాథ, బలభద్ర, సుభద్ర విగ్రహాకృతులు ఈ ప్రధాన ఆలయంలోనే మూలమూర్తులుగా నెలకొని ఉంటారు. ఉత్తర భారతదేశంలోని నాగర శైలికి రూపాంతరంగా కళింగ ఆలయ నిర్మాణ శైలికి ప్రతిఫలనంగా అదే రీతిని ఈ ఆలయంలో కూడా కొనసాగించారు. సంతాన గోపాల జగన్నాథస్వామి ఆలయంలో ప్రధానంగా 3 మూలమూర్తులు ఉంటాయి. ఒడిషా రాష్ట్రం పూరీ జగన్నాథస్వామి వలె అదే ఆకృతి రూపక సంవిధానంలో వదన ప్రధాన దేవతలుగా దర్శనమిస్తారు. ఈ దేవతామూర్తుల దర్శనం వల్ల ఇహపర సౌఖ్యాలు చేకూరుతాయని భక్తుల విశ్వాసం. పూరీ జగన్నాథస్వామి ఆలయ ప్రేరణతోనే ఈ నెలవు ఆకృతి దాల్చింది. విష్ణువు జగన్నాథునిగా, ఆదిశేషుడు బలభద్రునిగా, సుభద్రగా పరాశక్తి, చక్రదేవత సుదర్శనమూర్తిగా ఆవిష్కారమయ్యారు. భావ ప్రకటనకు స్థానమైన వదనాలే ప్రధానంగా ఉన్న మూర్తులు కేవలం జ్ఞానేంద్రియాలతో కూడిన వదనంతో విశ్వంలో కర్మలన్నింటినీ నిర్వహించగలిగే శక్తిని ఈ మూర్తులు ప్రకటిస్తాయి. అనంత తేజోమయంగా, అత్యంత ఆకర్షణీయంగా ఈ మూర్తిత్రయం భాసిల్లుతాయి. करारविन्देन पदारविन्दं मुखारविन्देन विनिवेशयन्तं वटस्य पात्रस्य पुटेशयानं बालं मुकुन्दं मनसा स्मरामि बालं मुकुन्दं मनसा स्मरामि. శ్రీకృష్ణ స్వరూపమైన జగన్నాథస్వామి ఆవిర్భావం ఎంతో ఆసక్తికరం, అనంత పుణ్యఫల సంధాయకం. అవంతి సామ్రాజ్యాధిపతి అయిన ఇంద్రద్యుమ్నుడికి స్వప్నంలో మహావిష్ణువు దర్శనమిచ్చాడంటారు. కళింగ ప్రాంతంలో నేటి పూరీ క్షేత్ర ప్రదేశంలో స్వామి తన ఉనికిని గురించి తెలియచేశాడంటారు. నారదుని ప్రేరణతో జగన్నాథస్వామి వృత్తాంతం అవగతమయ్యింది. తన సంకల్పంతో విచ్చేసే 4 దారువులు అనగా కర్రల్ని 4 మూర్తులుగా విశ్వకర్మ స్వయంగా తయారు చేస్తాడని శ్రీహరి చెప్పాడంటారు. ఆ మాట ప్రకారమే సముద్ర జలాల ద్వారా వచ్చిన ఆ 4 కర్ర దుంగల్ని విశ్వకర్మ 4 దివ్యమూర్తులుగా హరి ఆనతి మేరకు అద్భుతంగా శిల్పీకరించాడంటారు. కలియుగ ఆరంభంలో ఈ మూర్తుల్ని ఇంద్రద్యుమ్నుడే పూరీ క్షేత్రంలో ప్రతిష్ఠించాడనేది పురాణ వృత్తాంతం. కృతయుగం నుంచి జగన్నాథస్వామి భక్తుల పూజలందుకుంటున్నాడు. స్కాంద పురాణం ప్రకారం జగన్నాథుడు, సుభద్ర, బలభద్రుడు కృతయుగ ప్రధాన దేవతలు. జగన్నాథ విగ్రహాల్ని బ్రహ్మ ప్రతిష్ఠించినప్పుడు నృసింహ మంత్రాలతో ప్రతిష్ఠించాడు. అందుకే జగన్నాథస్వామి ఆలయంలో నృసింహస్వామి మూర్తిమత్వం కూడా గోచరమవుతుంది. నందలాలా జయ నందలాలా చిత్తచోరా నవనీత చోరా నందలాలా జయ నందలాలా చిత్తచోరా నవనీత చోరా కయుగమున నడిచావు ఈ జగానా అనుయుగములు నడిచేను నీ పదాన
అనంత తత్వానికి ప్రతీక అయిన నల్లని వర్ణమే జగన్నాథుని వర్ణం. శుద్ధ సత్వగుణమే బలభద్రుని తెల్లని ఛాయ. ఐశ్వర్య శక్తికి ప్రతిబింబం సుభద్రాదేవి పసుపు వర్ణం. సర్వవేద స్వరూపమైన నారాయణ తత్వమే ఈ 4 స్వరూపాలు. ఈ దేహమే ఒక రథమైతే ఆ రథం మధ్య భాగంలో హృదయస్థానంలో జగన్నాథుణ్ణి నెలకొల్పుకోవడమే జగన్నాథుడి రథయాత్ర. అందుకే రథస్థ కేశవం దృష్ట్వా పునర్జన్మ నవిద్యతే అంటారు. దేహమనే రథంలో అంతర్వీక్షణతో కేశవుడైన జగన్నాథుణ్ణి దర్శించుకున్న వారికి పునర్జన్మ ఉండదని ప్రతీతి. సంతాన గోపాల జగన్నాథస్వామి ఆలయం శిల్పకళాతోరణంగా వర్ధిల్లుతోంది. ఈ ఆలయాన్ని దర్శించుకోవాలంటే యోగం ఉండాలనేది ప్రతీతి. యోగ్యత ఉంటేనే సంతాన గోపాల జగన్నాథస్వామి అనుగ్రహం దర్శనం లభిస్తుంది అని ప్రతీతి. ద్వారకా తిరుమల సంతాన గోపాల జగన్నాథస్వామి ఆలయ లోగిలిలో శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధి ప్రత్యేక ఆకర్షణ. ఇక్కడ పరిపూర్ణ యశస్సుతో స్వామి స్థానక భంగిమలో దర్శనమిస్తున్నాడు. సర్వాలంకార శోభితంగా శ్రీనివాసుడు జగన్మోహనకరంగా ఈ ఆలయంలో గోచరమవుతాడు. ద్వారకా తిరుమలకు ప్రధాన ద్వారంలో ఉన్న ఈ శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిని కల్పవృక్ష శ్రీనివాసుడిగా అభివర్ణిస్తారు. అది వెంకటాచలమఖిలో నదము అదివో బ్రహ్మాదులకు రూపము. అది వెంకటాచలమఖిలో నదము అదివో బ్రహ్మాదులకు రూపము. అదివో నిత్య నివాసమఖిల మునులకు. అదివో నిత్య నివాసమఖిల మునులకు. అది చూడుడు అది మృక్కుడు అది చూడుడది మృక్కుడానందమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము. 10,000 శేషుల అడగలమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము. ప్రతి సంవత్సరం చైత్రమాసంలో బహుళపక్షంలో వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు. చైత్ర బహుళ సప్తమి నుంచి 7 రోజుల పాటు సప్తాహ్నికంగా ఈ బ్రహ్మోత్సవాలు కొనసాగుతాయి. ఈ ఉత్సవాల సందర్భంగా వివిధ వాహన సేవలతో స్వామి దర్శనమిస్తాడు. ప్రతి సంవత్సరం ఆషాఢమాసంలో సంతాన గోపాల జగన్నాథ స్వామి రథోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తారు. ఇక్కడ 10 రోజుల పాటు కొనసాగే ఈ ఉత్సవాలలో రథోత్సవం విశేషమైనది. ఈ 10 రోజులలో స్వామి దశావతారాలలో దర్శనీయమవుతాడు. చివరి రోజున తిమ్మాపురం రథోత్సవం పేరిట రథోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ ఆలయంలో శ్రావణ మాసంలో పవిత్రోత్సవాలు, శ్రావణ బహుళ అష్టమి రోజున కృష్ణాష్టమి వేడుకలు జరుగుతాయి. ధనుర్మాసంలో ధనుర్మాస వేడుకలు తిరుప్పావై పాసుర పఠనంతో కొనసాగుతాయి. భోగినాడు గోదా రంగనాథుల కళ్యాణ వేడుక కమనీయంగా కనువిందు చేస్తుంది. ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించాక ఈ సంతాన గోపాల జగన్నాథుణ్ణి తప్పక దర్శించి స్వామి కృపకు కటాక్షానికి అనుగ్రహానికి పాత్రలు కావాలి. ద్వారకా తిరుమల సంతాన గోపాల జగన్నాథ స్వామి ఆలయాన్ని భక్తులు ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, అలాగే సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు దర్శించుకోవచ్చు. హైదరాబాద్ నుంచి ద్వారకా తిరుమల 370 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. హైదరాబాద్, విజయవాడ, ఏలూరు మీదుగా ద్వారకా తిరుమల చేరుకోవచ్చు. బ్రహ్మరుద్రులు ధరించిన మహిమాన్విత మూర్తి సంతాన గోపాల స్వామి. సృష్టి విన్యాసాన్ని పరిపూర్ణం చేయటానికి స్వామి సంతాన ఫలప్రదాతగా వ్యక్తమయ్యాడు. జగదీశ్వరుడిగా, జగన్నాయకుడిగా, పరమాత్మ జగన్నాథుడిగా అవతరించిన ఈ ఆలయ దర్శనం సకల సన్మంగళదాయకం. రేపటి తీర్థయాత్ర కార్యక్రమంలో మరో క్షేత్ర సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. निवासाय नित्याय परमात्मने बलभद्र सुभद्राभ्यां जगन्नाथाय ते नमः. जगदानन्दकन्दाय प्रणतार्थहराय च नीलाचलनिवासाय जगन्नाथाय ते नमः. जगन्नाथाय ते नमः. गिरिजनदैवं नीलमाधवं पतितपावनरूपं जगन्नाथावतारम्
తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETVLifeSpiritual లో చూడవచ్చు.